ప్రైజ్ ది లార్డ్. దేవుని అత్యంత కృప వలన లెంటులోని 5వ రోజును మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ 5వ రోజు ధ్యానాంశం ప్రవక్త అయిన ఏలియా జీవితం నుండి మనం నేర్చుకోబోయే పాఠాలు. దేవునిలో మనం దినదినము దిగజారిపోకుండా ఎదుగుతున్నప్పుడు దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. క్రైస్తవుడు అంటే దేవునిచే పరీక్షింపబడిన నమ్మకమైన విశ్వాసం కలవాడు. అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి వెనుతీయలేదు కనుక విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అలాగే షద్రక్, మేషక్, అబేద్నెగోలు మండుచున్న అగ్నిగుండంలో వేసినా సరే దేవుడు క్షేమంగా తీసుకుని వచ్చాడు. సింహాల బోనులో పడవేయబడిన దానియేలును కాపాడుటకు సింహాల నోళ్లు మూయించాడు దేవుడు. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో అనేక మంది వ్యక్తులు ఉన్నారు. నేటి ధ్యానాంశానికి వద్దాం. ప్రవక్త అంటే దేవుని మాటలు ప్రజలకు తెలియజేసే ఒక దైవజనుడు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియా అహాబు రాజు వద్దకు వచ్చి ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని దేవుని మాటగా చెప్తాడు. ఏలియాను కెరీతు వాగు వద్ద ఉండమని చెప్పి కాకుల వలన ఉదయము సాయంత్రము రొట్టె మరియు మాంసముతోనూ కెరీతు వాగు నీటితోనూ ఏలియాను పోషిస్తాడు దేవుడు. ఆ వాగు ఎండిపోయిన తర్వాత ఇంకనూ ఒక్క రొట్టెతో తాను తన కుమారుడు తిని చనిపోవుటకు సిద్ధంగా ఉన్న సారెపతు విధవరాల దగ్గరకు పంపిస్తాడు దేవుడు. ఏలియాకు ఆతిథ్యం ఇస్తుంది ఆ సారెపతు విధవరాలు. తర్వాత తొట్టిలోని పిండి బుడ్డిలోని నూనె అయిపోలేదని మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 16లో మనం చూస్తాం. ఇంతలోనే ఒక అవాంతరం వచ్చి పడింది. ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడయ్యాను. ఇప్పటి వరకు దేవుని చేత పోషింపబడిన ఏలియాకు దేవుడు పెట్టిన విషమ పరీక్ష ఇది. యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని ప్రార్థించాడు. దానికి ముందు అతడు ఉంటున్న పై అంతస్తుకు వెళ్ళి ఆ చిన్నవాని తీసుకొని వెళ్ళి ముమ్మారు తాను పారజాచుకొనెను. ఆ తరువాత ఏలియా ప్రార్థింపగా ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. దేవునిపై అతనికున్న అకుంఠిత విశ్వాసం అది. ఆ చిన్నవాని తల్లి, నీవు దైవజనుడు అని నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమని ఇందుచేత నేను ఎరుగుదునెను. ప్రియులారా, మన క్రియల వల్ల దేవుడు నిజదేవుడని కొనియాడబడాలి. అంతేకాక ప్రియులారా, తానొక్కడే 450 మంది బయలు ప్రవక్తలకు వ్యతిరేకంగా నిలబడి యెహోవాయే నిజదేవుడని నిరూపించగా జనులందరూ సాగిలిపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అది మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30 నుంచి 40 వరకు చూడగలం. మనము ఆయనయే నిజదేవుడని నిరూపించాలంటే మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన చేతల ద్వారా మనము చూపించాలి. మనము విశ్వాసంలో మంచి నేలను పడిన విత్తనం వలె ఫలించాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవా, మీ బిడ్డలమైన మేము నీకు నమ్మకమైన సాక్షులుగా బ్రతుకున్నట్లు సహాయం దయచేయి తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.